నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సపోటా తోటలో టీడీపీ నాయకుడి దారుణం, మైనర్ బాలికపై అత్యాచారం. వినడానికి ఎంత చండాలంగా ఉంది గదండీ నిజంగాను. చాలా చండాలంగా ఉంది వినడానికి. అసలు ఇలాంటోళ్ళని ఏం జేయాలో గూడా తెలియని పరిస్థితి. బయట అనేక రకాల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అని జెప్పేసి పోరాటాలు జేస్తూ ఉంటే న్యాయం జేయమని, ఒక పక్క ఏదైతే అధికార పార్టీలోనున్న నాయకులు కొంతమంది ఇలాంటి పనికిమాలిన నాయకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు జేసే వెధవ పనుల వలన పార్టీ మొత్తానికి చెడ్డ పేరొచ్చే అవకాశం ఉంది. ఇలాగే ఉంటారా రాజకీయ నాయకులు గూడాను? లేపోతే అధికారులు ఇలాగే ఉంటారా? అసలు ఎక్కడ సెక్యూరిటీ ఉంది? ఎక్కడ సేఫ్టీ ఉంది? అసలు ఆడపిల్లలైనా, మగపిల్లలైనాను బయటకు వెళ్తే అత్యాచారాలకి పాల్పడుతున్న ఘటనలు ఎందుకు ఎక్కువవుతున్నాయి అనే ప్రశ్నైతే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. రోజు రోజుకి ఈ వార్తలు చెప్పి మాకు గూడా విసుగు పుట్టేస్తుంది నిజంగాను. మరి ఇలాంటి వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అన్నదైతే పెద్ద క్వెషన్‌గా ఉంది. ప్రస్తుతం చూసుకుంటే కాకినాడ జిల్లా తునిలోనైతే దారుణమైన ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ నుంచి వెళుతున్న మైనర్ బాలికని మరి లిఫ్ట్ ఇస్తానని ఎక్కించుకున్నాడా? లేకపోతే ఏంటన్నదైతే వివరాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. బట్ టీడీపీ నాయకుడనైతే తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోసు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టీడీపీ నాయకులైతే బలుపా మీకిలాంటివి చేసుకోవడానికి అని జెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగానే ఆహ్, టీడీపీ నాయకులైతే ఇలాంటి అత్యాచారాలు చేయాలనుందా? ఇంకేదైనా చేస్తున్నారు దందాలో లేకపోతే ఇంకొకటో మద్యమో లేకపోతే మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్యాకెట్‌కి సంబంధించిన దుకాణాలు ఇలాంటివేమైనా చేస్తూ ఉన్నారు. అంటే పార్టీ పేరు చెప్పుకొని మీరెలాంటి పోరంబోకు పనులు చేసినా గూడా యాక్సెప్ట్ చేసేస్తుంది అని అనుకుంటున్నారా? అనేది పెద్ద ప్రశ్న కనిపిస్తోంది. మరి ఇలాంటి వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తోంది? ఎలాంటి శిక్ష వేస్తుంది ఇప్పుడు అనే ప్రశ్నైతే రగులుతోంది. ఆల్రెడీ ఇప్పటికే స్టేట్‌లోన ఏం జరుగుతుంది అన్న పరిస్థితుల్లోన ఓ పక్క అధికార ప్రభుత్వం తలబట్టుకుంటా ఉంది ఉన్న సమస్యలకి. మరొక పక్కన పార్టీలకి మధ్యన వచ్చిన ఘర్షణల వల్ల వీటి వలన గూడా వాళ్ళకి ఎలా సర్దుబాటు చేసుకోవాలన్న పరిస్థితుల్లోని సతమతం అవుతూ ఉన్నారు. మరోపక్క స్టేట్ డెవలప్‌మెంట్ ఏం జేయాలి అన్న ఆలోచనల్లోన అవి జరుగుతున్నాయి. మళ్ళా ఈ ఈ మధ్యలోన ఇలాంటి వెధవ పనులు, ఇలాంటి పిచ్చి చేష్టలు జేస్తూ, ఆ పార్టీ తాలూకా విలువల్ని తీయడము, మళ్ళా పార్టీ పేరు జెప్పుకొని ఇలాంటి వెధవ పని మీరు చేస్తే వెధవ పనులు చేయండి. ఆ పార్టీ పేరెందుకు జెప్తున్నారసలు అనేది ఇక్కడైతే పెద్ద ప్రశ్న నేను గూడా అడుగుతూనే ఉన్నాను. ఇవి ఎట్లా తీసుకున్నా పర్వాలేదు ఎవరైనా గూడాను. బయట వాటినే ఏదైనా చెయ్యండి అని జెప్పేసి ఇప్పటికి తేలని కేసులు చాలా ఉన్నాయి. ఆడపిల్లల్ని అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. కేసులు కుప్పలుగా పడున్నాయి. ఎక్కడ సరైన యాక్షన్ తీసుకోవడం లేదు అని జెప్పేసి అల్లాడుతున్న పరిస్థితుల్లోని మళ్ళా ఇలాంటి వెకిలి చేష్టలు, వెధవ పనులును. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే కాకినాడ జిల్లాలో జరిగిన ఈ అత్యాచారణ ఘటనకి సంబంధించి డీటెయిల్స్‌కి సంబంధించి తుని రూరల్‌లోని ఓ గురుకుల పాఠశాలలోని 8వ తరగతి చదువుతున్న బాలికను స్థానిక టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు హాస్టల్ నుంచి బయటకు తీసుకొనొచ్చాడు. అనంతరం ఆమెను సమీపంలో ఉన్న హంసవరం సపోటా తోటలోకి తీసుకొని వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ సమయంలో బాలికతో అతను అసభ్యంగా ప్రవర్తించాడన్న గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాలికను అతని చెర నుండి కాపాడారు అనే విషయం మాత్రం బయటకొచ్చింది. ఈ ఘటన పైన స్థానికులు నారాయణరావును గట్టిగా నిలదీయగా బాలిక మూత్ర విసర్జన కోసం ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అమ్మాయి టాయిలెట్ పోసుకుంటానని అడిగింది. అందుకని చెప్పేసి సపోటా తోటలోకి తీసుకెళ్ళాను. నేను గూడా ఎనకే బోయాను. సపోటా తోటలోని ఏం జరుగుతుందని తోడెళ్ళాను. అక్కడికి గూడా తోడెళ్ళాల్సిన అవసరం ఏముందండి? 8దో తరగతి చదువుతున్న పిల్ల ఎళ్ళలేదా అసలు? మీరెందుకు పోవాలసలు? తెలీదా? ఎవరికైనా ఒకవేళ మూత్ర విసర్జనకి ఎళ్ళాలనంటే లోపలికెళ్తే పక్కన ఎక్కడో ఉండాలని జ్ఞానం, ఇంకిత జ్ఞానం లేదా మీకు ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరా? ఆడపిల్లలు, ఆడపడుచులు ఉన్న కొంపలు కాదా మీవసలు? ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఇంకసలు ఏం న్యాయం జరుగుతుంది? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నదైతే పెద్ద ప్రశ్నొస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతోని అంటే స్థానికులు నిలదీయడంతోని ఈ మహానుభావుడైతే రెచ్చిపోయినట్లుగా తెలుస్తోంది. నేనెవరో తెలుసా? నేను టీడీపీ కౌన్సిలర్‌ని. ఈయన టీడీపీ కౌన్సిలర్ అంట. మరి ఏ ఏరియాకో ఏంటో. నన్నే ప్రశ్నిస్తారా? తీవ్ర పరిణామాలు చూస్తారు అని జెప్పేసంటూ బెదిరించడం జరిగింది. మరి వారిని బెదిరించడంతోని మధ్యలోనైతే వాగ్వాదం జరిగింది. మరి దీనికి సంబంధించిన దృశ్యాలు, ఫోటోలు, వీడియోలు గానియండి ఇవన్నీ కూడాను తీవ్రంగా కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది సోషల్ మీడియాలోనే వైరల్‌గా మారుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవాలని జెప్పేసి అక్కడున్న ప్రజలందరూ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేయడం కాదు అసలు ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఎలా ఉండాలంటే అసలు మరలా అసలు ఇలాంటి కేస్ అన్నది కొన్ని సంవత్సరాలైనా కూడా రాకూడదసలు. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదు.
అలాంటి పనిష్మెంట్ ఇస్తే తప్ప ఇలాంటి వాళ్ళు అసలు లొంగరు. మరి ఇక్కడైతే పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఘటన జరగకుండా అయితే ఇలాంటి ఇష్యూస్ అనేవి బయటికి రావు. సో, దీనికి సంబంధించి కఠినమైన యాక్షన్‌ని తీసుకోవాల్సిన పరిస్థితయితే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా ఏదైతే ఆ ఇష్యూకి సంబంధించి తాజాగాను పేకాట శిబిరాలు, అలాగే పందాలకి సంబంధించిన శిబిరాలు వీటి మీద ఏదైతే దాడులు చేసిన వాటిని త్వరగా నియంత్రించాలి, ఇలాంటివి ఉండకుండా చేయాలి, వాష్ ఔట్ చేయాలని జెప్పేసి ఏదైతే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి హోమ్ మినిస్టర్‌తో కలిపి దీని మీద చర్యలు తీసుకోవాలని ఏదైతే ఆ ఇష్యూకి సంబంధించి ప్రస్తుతం అది నడుస్తా ఉందో, ఇలాంటి సమయంలోని ఇది జరగడం అనే దానిపైన గూడా ఇది జరిగిన నేపథ్యంలోని మరి దీనిపైన గూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇలాంటివి ఎన్ని కేసెస్ ఉన్నాయి? దయచేసి అత్యాచారాల్ని మాత్రం ఆపే పరిస్థితిని కల్పించండి. అక్కడున్న ప్రజలకు భద్రత కల్పించండి. ముఖ్యంగా ఆడపిల్లలకి భద్రత కల్పించండి. పిల్లల్ని బయటకు పంపించాలంటే, చదివించాలంటే స్వతంత్ర దేశం ఎక్కడుందసలు? ఇది ఇది ప్రశ్నించుకోవాల్సిన మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేదైతే వెయిట్ జేయాల్సుంది. మరి దీన్ని కూడా రాజకీయం చేయొద్దు దయచేసి. పార్టీలో ఉన్న వ్యక్తి చేసినప్పటికీ కూడాను తన, పర అనే భేదం లేదు అని జెప్పేసి ఏదైతే నాయకులు చెప్తూ ఉన్నారో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గూడా ప్రతి సందర్భంలో చెప్తూ ఉన్నారు. తన, పర అనే భేదం ఉండదు. పార్టీలో ఉన్న వాళ్ళు నాకు దగ్గరగా ఉన్న వాళ్ళైనా సరే ఇలాంటి తప్పులు చేస్తే కఠినంగా శిక్షిస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అవాయిడ్ చేసే పరిస్థితి అయితే లేదు. వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు అని ఏదైతే ఆయన పార్టీలోని గాని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గాని చెప్పి ప్రజల మనసులో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేశారో, మరి దయచేసి ఇలాంటి వాటిని ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ మధ్య కాలంలో పెరుగుతున్న వాటిని దయచేసి ఖండించగలుగుతారని, వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోగలుగుతారని ఆశిస్తూ ఉన్నారు ప్రజలందరూ గూడాను. దయచేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, అది ప్రతిపక్షానికి ఛాన్స్ ఇస్తోంది, ప్రతిపక్షం మా మీద దుయ్యబడుతోంది, ప్రతిపక్షం మా మీద నేరారోపణలు చేస్తోంది అని చెప్పేసి ఏదైతే మనం గుండెలు బాదుకుంటూ, చంకలు గుద్దుకుంటూ ఉన్నామో, ఇలాంటివి గూడా కొంచెము రెక్టిఫై చేసుకుంటే అసలు ఎలాంటి కేసెస్ రాకుండాను, ఎవరైతే కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్న, వెధవ పనులు చేస్తూ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాటా తీసి ఒక లైన్‌లోకి తీసుకొస్తేనే గాని కూటమి ప్రభుత్వం నిజంగానే నిజాయితీగా ఉందని ప్రజలు గౌరవించాల్సిన పరిస్థితిని కోల్పోవద్దని చెప్పి గూడా ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నారు. దయచేసి పార్టీ తన గౌరవాన్ని కోల్పోకుండా ఇలాంటి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిజంగానే ఇది ఒక రకంగా మళ్ళా దీన్ని రాజకీయ రంగు పులిమి ఇలాంటి వాటన్నిటికి కూడాను దీన్ని గూడా పెద్దగా ఎలాబరేట్ చేసి అంటే అక్కడ రావాల్సిన రిజల్ట్ రాదు. కానీ ఎలాబరేషన్ మాత్రం జేస్తారు దాన్ని. ఆ పార్టీ వాళ్ళే జేశారు. టీడీపీ నాయకుడైనా వెళ్ళిన 8దో తరగతి చదువుతున్న అమ్మాయి, వైసీపీకి సంబంధించిన అమ్మాయి, ఇదంతా ఒక పెద్ద కుట్ర. ఇలాంటి చెత్తా చెదారం మాత్రం దయచేసి తీసుకురాకండి. ఇలాంటి వాటిల్లో మాత్రం ప్రజలకు సంబంధించిన పబ్లిక్ ఇష్యూస్‌లో మాత్రము దయచేసి రాజకీయ రంగుని పులమకుండాను లీగల్‌గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, అధికారంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ప్రజలకు ఎలా న్యాయం జరుగుతదన్న దాని మీద దృష్టి సారిస్తే ఖచ్చితంగా ఈ రాజకీయాలకి సంబంధించిన దాన్ని కంప్లీట్‌గా డీవియేట్ చేయగలిగితే బావుంటుందని జెప్పి ఆశిస్తూ ఉన్నారు ప్రజలు. మరి దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నదైతే ఖచ్చితంగా వెయిట్ చేయడం కాదు, ఎక్కువ కాలం వెయిట్ చేసే పరిస్థితులు కూడా ఉండవు. దయచేసి ఇలాంటి వాటిని అరికట్టడానికి ముందు ట్రై చేయండి. ఈ మిగిలిన మీరు చేస్తున్న ఈ దందాలు, దాడులు ఇలాంటి వాటి మీద మీరు ఎంత శ్రద్ధ వహిస్తూ ఉన్నారో దయచేసి ఆడపిల్లల మీద దృష్టి పెట్టండి అని జెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దయచేసి అర్థం చేసుకుంటే బావుంటుంది.